హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. పాంప్లెట్ ఫ్రై అండ్ కర్రీ ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్ చూడండి, చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ పాంప్లెట్ కర్రీ ఈ విధంగా చేయాలో మీకు చెప్తాను. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందండి. కిడ్స్ కూడా చాలా ఈజీగా తినొచ్చు. వాళ్ళకి మనం ఈజీగా తినిపించవచ్చు. బోన్లెస్ అంటే ఉంటుంది, మిడిల్లోనే ఉంటుంది. చక్కగా మనం తీసి తినిపించవచ్చండి. అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద పాంప్లెట్స్ కూడా ఉంటాయి. మాకైతే చిన్నవి దొరికినాయి. ఏ విధంగా నేను చేశాను, చాలా సింపుల్గా చేశానని నా స్టైల్లో. ఒకసారి మీరు కూడా చూడండి, ఈ విధంగా చేసి ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ నేను పాంప్లెట్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకున్నానండి. కొంచెంగా చాలా జాగ్రత్తగా ఈ ఫ్రై చేయాలి. కొంచెం మెత్తగా ఉంటాయండి. దాని ముందు క్లీన్ చేసేసుకొని ఇలా నేను ఫ్రై చేసేసుకున్నాను. అది ఫ్రై చేసుకుంది మీరు ఏమి చూపించలేదు, నేను డైరెక్ట్గా చూపించేసుకొని ఆనియన్ పేస్ట్ వేయండి. ఈ ఆయిల్లోనే వేసేసుకుంటున్నాను. బాండీలోనే ఆల్రెడీ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, నేను జస్ట్ అప్పుడే హీట్లో ఉన్నది ఆయిల్. అలా అందులోనే ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వేసేసి ముందు మిక్సీ చేసి వేసేసానండి. ఫ్రై అయిన టైంలో కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు టమాటా గ్రేవీ కూడా వేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు మిక్స్ అవుతుంది. మనం ఆనియన్ టమాటా పేస్ట్ కూడా మిక్స్ చేసి వేసుకోవచ్చు, కానీ కొంచెం గోల్డెన్ బ్రౌన్లో ఆనియన్ వచ్చిన తర్వాత వేస్తే కొంచెం ఎర్లీ కుక్ అవుతుందండి. అందుకే ఈ విధంగా నేను చూపించాను మీకు. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని చక్కగా మనం బాగా ఇది ఫ్రై అయిపోవాలి. చక్కగా నీరు లేకుండా బాగా ఫ్రై అయితే ఎప్పుడైనా ఏ ఫిష్కైనా ఏ కర్రీకైనా ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయితేనే చాలా టేస్ట్ వస్తుందండి. అప్పుడే మనకి ఆ టేస్ట్ ఉంది మనం వండే విధానంలో ఉంటుంది. నేనైతే మొత్తం ఆనియన్ పేస్ట్ అయితే మంచి బాగా కుక్ చేసుకున్నాను. టమాటో పేస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు చిల్లీ పౌడర్ అండ్ పసుపు అండ్ జీరా పౌడర్ అండ్ ఫిష్ గరం మసాలాను చూపించింది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు అవైలబుల్గా ఉంటే ఈ విధంగా తెచ్చుకొని మీరు వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. లేదనుకుంటే ఇంట్లో మసాలా దినుసులు ఉంటాయి కదండి, అవి మిక్సీ కొట్టుకొని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పులుపు అండి, ఈ పులుపు వాటర్ నేను ఇందులో కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా తీసుకుని ఎక్కువ తీసుకోలేదు. ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా అది వేరే చేపలకైతే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. దీనికైతే లైట్గా తీసుకున్నానండి. సాల్ట్ వేసుకొని దగ్గరికి అయిపోయింది. ఇది కొంచెం బాగా కుక్ అవ్వాలి. ఆనియన్ పేస్ట్ అయితే మాత్రము ఇవన్నీ నేను మూత పెట్టేస్తున్నాను. ఈ మూత పెట్టిన పైన కొంచెం వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా చేయండి. ఒకసారి మీకు తెలిసింది కూడా ఆయిల్ అంతా బాగా తేలిక ఇదైపోయిందండి. అప్పుడే మనం ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనకి ఫ్రై చేసిన ఫిష్ ముక్కలు కూడా ఉన్నాయి కదండి, అవి మీకు చూపిస్తుంది. ప్రజెంట్ మీరు ఒకసారి మనం మూత పెడుతున్నాను. కొంచెం ఆవిరిలో వచ్చేసింది అనుకుంది, ఇంకా కుక్ అయిపోయినట్టుగా ఉంది. పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది కూడా అయితే మాత్రం. ఇప్పుడు చూస్తారు కదా, ఇలా మళ్ళీ కొంచెం మనం కలిపి పెట్టుకోవాలి. అడుగు పట్టుకుని చూసుకోవాలండి. సిమ్లో కొంచెం చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన ముక్కలు. ఇప్పుడు నేను ఒకటిని అలా తీసుకువేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. డైరెక్ట్గా చాలామంది వేస్తారు, కానీ అలా కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. చూడండి, ఎగ్దమ్గా పర్ఫెక్ట్ అయిపోయిందండి. ఈ పాంప్లెట్ ఫిష్ కర్రీ అయితే ఫ్రై ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. అన్నంలో కానీ రోటీలో కానీ పిల్లలకు కూడా ఈజీగా మనం తినిపించవచ్చు అండి. చాలా బాగుంటుంది. చూడండి, ఇవన్నీ చాలా స్లోగా తీయాలి. నేను తీసేటప్పుడు జారిపోయింది. అలాగే ఒకసారి తీసి మళ్ళీ ప్లేట్లోకి మనం తీసి మీకు చూపిస్తానండి. ఇవన్నీ ఇప్పుడు తీస్తున్నాను. చూసారా, మనం ఫిష్ ఫ్రై చేసే టైంలో కానీ జస్ట్లో కొంచెం ఘాట్లుగా మనం పెట్టుకుంటే కొంచెం కుక్ అయిన వాటర్ అనేది అందులోకి వెళ్తుంది. మసాలా వాటర్ ఇది గ్రేవీ అప్పుడు మనం తినడానికి కూడా బాగుంటుంది. లోపలికి ఫిష్ లోపలికి వెళ్తుంది కదా. ఈ పాంప్లెట్ పర్ఫెక్ట్గా చూస్తుంటే నోరైపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగుంటుంది ఈ పాంప్లెట్ ఫిష్ కర్రీ. ఒకసారి ఈ విధంగా చాలామంది రకరకాల ఫిష్లు కర్రీలో ఉంటారు, కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. చాలా అర్థంగా ఉంటుంది. ఇంకా మరి చెప్పకూడదండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి రెసిపీస్ ఎన్నో మీకు మా ఛానల్లో